సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా 3 గంటల పాటు కొనసాగింది. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ నివేదికలో పాత్రధారులపైనే సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది మంత్రివర్గం. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. విచారణ, ఛార్జ్షీట్, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను గుర్తించింది. సిట్ విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్షీట్లో ఎందుకు రాలేదన్న దానిపై చర్చ జరిగింది. 3 అంశాల్లో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటుకు నిర్ణయించింది. విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడంతోనే కల్తీకి బీజం పడిందన్నారు మంత్రులు. సడలించిన నిబంధనలను తిరస్కరించే అధికారం ఉన్నా ఈవో నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రులు. వైసీపీ హయాంలో 2022లో చేయించిన సీఆర్డీఐ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది మంత్రివర్గం. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని మంత్రులు పేర్కొన్నారు.